శ్రీకృష్ణ భగవానుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బంజారాహిల్స్లోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నేతలు. స్పీకర్ను మంత్రిని శాల్వతో సత్కరించి స్వామివారి చిత్రపటాలను అందజేశారు. ఆలయ నిర్వాహకులు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఇలా దర్శనం చేసుకొని భగవంతుని ఒకటే కోరుకున్నాము. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, రైతులు కూడా సుభిక్షంగా ఉండాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిండో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాలి. ప్రజల ఇంటి వద్దకు ఆ వాగ్దానాలన్నీ తీసుకొని పోవాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయు ఆరోగ్యాలతో నుండి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించుకున్నాము. అదేవిధంగా జరగాలని కూడా కోరుకుంటున్నాము. సర్వరక్షకుడు అందరికీ ఆరాధ్యుడైనటువంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారు మరియు గౌరవ శాసనసభ్యులు మా కాంగ్రెస్ నాయకులందరం కూడా వచ్చి అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకుంటా ఉన్నాం. శ్రీకృష్ణ భగవంతుని లీలలు తెలవని కాదు, శ్రీకృష్ణ భగవంతుని యొక్క చరిత్రలో వారు గొప్ప రాజకీయానికి సంబంధించి ఆనాడున్నటువంటి చరిత్రలో పెద్ద పాత్ర పోషించిన వ్యక్తిగా, అంటే దేవుడిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజాపాలనకు ముందుకు పోయే విధంగా